చూడబోయే సైట్ వచ్చేసి 2.5 ఎకరాలు. ఇది చిన్న వాగు ఒర్రెలాగా ఉంటుందండి. దీని మీద మాత్రం ఖచ్చితంగా పైపులు వేసుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి బ్యూటీ రోడ్ 1 కిలోమీటర్ ఉంటుంది. బిట్టు చూస్తున్నట్టయితే బిట్టు మాత్రం చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద మడ్లు ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, ఫుల్ వాటర్. మనకు వాటర్కి అయితే ఏ ఇబ్బంది లేదండి. బోరు ఫుల్ వాటర్. 2 ఎకరాల వరి పొలం. ఇది బిట్. 2.5 ఎకరాల సైటు, ఫుల్ వాటర్. మంచిగా ఉంటాయి. 3 మడ్లు ఉంటాయి. మంచి బిట్టు, స్క్వేర్ బిట్టు. కాకపోతే ఇక ముందు మాత్రం అక్కడ ఖచ్చితంగా పైపులు వేసుకోవాలండి. వర్షాకాలం వాటర్ వస్తాయి, అక్కడ పైపులు వేసుకోవాలి. అక్కడ భూమి మాత్రం చాలా బాగుంటుంది. చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, కడీలు ఉంటాయి, చుట్టూ బౌండరీస్ ఉంటుంది. 3 పెద్ద మడ్లు ఉంటాయండి. ఇది మనకు వచ్చేసి మద్దూరు మండలం కిందకి వస్తుంది. మనకు ఇక్కడ నుండి ఒక 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో జనగాం టు సిద్దిపేట హైవే వస్తుంది. ఒక 25 కిలోమీటర్ డిస్టెన్స్లో కరీంనగర్ హైవే వస్తుందండి. వాటర్ ఫెసిలిటీ మాత్రం చాలా అద్భుతమైన సైటు. 2 మడ్లు ఉంటాయి, 3 మడ్లు ఉంటాయి మొత్తం. మంచి స్క్వేర్ బిట్టు. మనకు 2 సైడ్ రోడ్ ఉంటుంది దీనికి. ఎకరానికి వచ్చేసి రైతు దగ్గరనే ఉంది. 28 లక్షలకు ఎకరం చెప్తుండు. కూర్చుంటే కూడా రేటు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇది ఎవరికి ఉంచుకునే వాళ్ళకైతే బెటర్ అండి. అంటే మనం కొని ఉంచుకోవాలి. ఇక డైరెక్ట్ రోడ్ ఫేసింగ్ కూడా మంచిగా ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ల్యాండ్. వాటర్ ఫెసిలిటీ బాగుంది. సాయిల్ కూడా మంచి సాయిలే. బిట్ మాత్రం చాలా బాగుంటుంది. వాటర్ ఫెసిలిటీ మాత్రం అద్భుతంగా ఉంది. రెడ్డిస్ ప్రాపర్టీ. కరీంనగర్ టు హైదరాబాద్ హైవే మాత్రం ఒక 25 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. నాకు ఇది మద్దూరు మండలం కిందకి వస్తుంది ల్యాండ్. షామీర్పేట వచ్చేసి ఒక 110 కిలోమీటర్లు వస్తుంది.